హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మన ఇండికేటర్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ చూద్దాం. ముందుగా చూసుకుంటే నిఫ్టీ 50 చార్ట్ అండి, 3 మినిట్ టైం ఫ్రేమ్. వన్ ఆఫ్ ది స్కాల్పింగ్ మెథడ్లో 3 మినిట్ కూడా ఒకటి. ముందుగా చూడండి, మనకి మార్కెట్ అనేది బేరిష్ అయితే ఓపెన్ అయింది. చూడండి, గ్యాప్ స్లైడ్ ఇక్కడ నిన్న క్లోజ్ అయింది, ఈ రోజు ఇక్కడ ఓపెన్ అయింది. స్లైడ్ గ్యాప్ డౌన్ అయితే అయింది. ఫస్ట్ క్యాండిల్ అయితే మనకి బేరిష్ అయితే క్లోజ్ అయింది, బట్ లో అయితే బ్రేక్ అవ్వలేదు. అండ్ లో బ్రేక్ అయినా కూడా స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కాబట్టి మనము రిట్రేస్మెంట్ కోసం చూస్తాం. ఇక్కడ కొంచెం చూడండి, కొంచెం అప్ సైడ్ మూమెంటం జరిగి మళ్ళీ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయితే వచ్చింది. ఇక్కడ లో బ్రేక్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 40 పాయింట్స్ అయితే వచ్చాయండి. 40 పాయింట్స్ దేంట్లో? ప్రీమియంలో. ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకున్నామండి. ఓకేనా, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకున్నాం. 40 పాయింట్స్ అయితే తీసుకున్నాను, ఇంకా ఎక్కువ వచ్చాయి, బట్ 40 పాయింట్స్తోనే ఎగ్జిట్ అయితే అయ్యాను. మళ్ళీ చూడండి, మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం జరిగి ఒక బుల్లిష్ ఎంట్రీ అయితే ఇచ్చింది. బట్ ఈ బుల్లిష్ ఎంట్రీ ఫేక్ ఎంట్రీ. ఈ బుల్లిష్ ఎంట్రీ ఫేక్ ఎంట్రీ. ఎలా ఫేక్ ఎంట్రీ? హై కూడా బ్రేక్ అయింది కదా. ఇది ఎందుకు ఫేక్ ఎంట్రీ అంటే, ఇది మన స్టూడెంట్స్కి అయితే తెలుసు. ఓకేనా, మన కోర్సు తీసుకున్న వాళ్ళకి 100% తెలుసు ఇది ఫేక్ ఎంట్రీ అనేసి. ఓకేనా, సో నెక్స్ట్ ఎంట్రీ చూడండి, బేరిష్ అయితే వచ్చింది, లో బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ బుల్లిష్ అయితే వచ్చింది, హై బ్రేక్ అయింది, బట్ ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకోవాలి. సేమ్ ఫార్ములా ఇక్కడ ఎలా యూజ్ చేసామో ఫార్ములా, సేమ్ అదే ఫార్ములా ఇక్కడ 50%. ఈ క్యాండిల్లో 50% మనకి కిందికి రావాలి. ఇక్కడ వచ్చినాక మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా, ఈ టచ్ అయింది ఇక్కడ, బట్ క్యాండిల్ అనేది రన్నింగ్ లోనే ఉంది. క్యాండిల్ రెడ్ లో క్లోజ్ అయింది. ఇక్కడ లో బ్రేక్ అయితే నేను పొజిషన్ అనేది ఎగ్జిట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ లో అయితే బ్రేక్ అవ్వలేదు. అప్ సైడ్ మూమెంటం జరిగింది కాబట్టి సో హోల్డ్ చేశాను. చూడండి, అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ అయితే వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళింది. సో ఇక్కడికి నా 40 పాయింట్స్, అగైన్ 40 పాయింట్స్ అయితే మళ్ళీ క్యాప్చర్ అయితే చేశాను. ఓకేనా, మళ్ళీ చూడండి, మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం చేస్తే స్ట్రాంగ్ వెళ్ళింది, బట్ మనము మార్కెట్ పెరుగుతుంది కదా అని చెప్పి దాని వెనకంటే మనం పరిగెత్తకూడదండి. సో ఓకేనా, ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాం, 80 పాయింట్స్ మన ప్లస్లో ఉన్నాం కదా. 80 పాయింట్స్ ప్లస్లో ఉన్నాం. ఇంకేం కావాలి మనకి? 100 పాయింట్స్ కావాలి నిఫ్టీలో. ఓకే, ఈరోజు మార్కెట్ అప్ సైడ్ మూమెంటం బాగా, అప్ డౌన్ అప్ బాగుంది కదా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ట్రేడ్ అయితే తీసుకోవచ్చు, బట్ మనం అయితే మన ఇండికేటర్ చెప్పలేదు కాబట్టి తీసుకోలేదు. బట్ ఈ క్యాండిల్ కన్ఫర్మ్ ఇచ్చింది, ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చింది కన్ఫర్మేషన్, బట్ ఇక్కడ విగ్ అనేది రిజెక్షన్ ఎక్కువ ఉంది. సో ఈ క్యాండిల్ వరకు వెయిట్ చేస్తాను, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి అగైన్ 40 పాయింట్స్ అయితే తీసుకోవడం జరిగింది. నేనైతే టోటల్గా 120 పాయింట్స్ అయితే తీసుకున్నాను. మళ్ళీ అయితే మార్కెట్ అయితే వాచ్ చేస్తాను, ఎంతవరకు వెళ్తుందని చెప్పి వాచ్ చేస్తాను. మళ్ళీ చూడండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పి అనుకున్నాను, బట్ అయితే పైకి అయితే వెళ్ళలేదు. మనకి డౌన్ సైడ్ అయితే మూమెంటం ఇచ్చింది. డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చి ఒక క్యాండిల్ అక్కడే ఉంది, మిగతా 4 క్యాండిల్స్ చూడండి ఫుల్ ఫాల్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పైకి లేచిందో ఇక్కడ జస్ట్ 12 మినిట్స్లో మనకి ఫాల్ అయింది. సో ఈ ట్రేడ్ నేనైతే చేయలేదండి, నేనైతే ఇక్కడికే క్లోజ్ చేశాను. 120 పాయింట్స్ అయితే నేను తీసుకున్నాను. నాకు ఇదే చాలు, ఈ రోజుకి ఎనఫ్ అనిపించింది. నేనైతే ఈరోజు మార్కెట్ అయితే ప్లస్లోనే క్లోజ్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ చేయలేదు, నేను ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చేయలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు చూపిస్తాను. ఎంట్రీస్ ఎక్కడెక్కడ వచ్చిందో చూపిస్తాను. ఒక నిమిషం ఉండండి, మారుస్తున్నా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అయితే అప్లై చేశాను. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏం జరిగింది ఈరోజు చూడండి. బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది, లో బ్రేక్ కాలేదు. బుల్లిష్ వచ్చింది, హై బ్రేక్ కాలేదు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి ఒక నిమిషం, ఇక్కడ చూడండి మనకి బేరిష్ అయితే కన్ఫర్మ్ అయింది. ఎన్ని పాయింట్లు వచ్చింది కిందికి? చూడండి, 48 పాయింట్స్ వచ్చింది. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఏం చేస్తాం మనము? 50%కి లైన్ పెట్టుకోవాలి. ఓకేనా, ఎక్కడ పెట్టుకుంటాం 50%కి? ఈ క్యాండిల్లో లో బ్రేక్ అయింది, మనకి ఇక్కడికి రావాలి. క్యాండిల్ ఇక్కడికి రావాలి. చూస్తాం 1 2 3 4 క్యాండిల్స్ అయితే చూస్తాం, రాలేదు. సో ఇంకా ఇది డమ్మీ ఎంట్రీ అని చెప్పేసి ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా, 1 2 క్యాండిల్లోనే మనకి రిట్రేస్మెంట్ రావాలి. దాని తర్వాత రాలేదు, లేదంటే 3వ క్యాండిల్ పెట్టుకొని రాలేదంటే మార్కెట్ అనేది ఇక్కడ వచ్చినా కూడా ఎస్ఎల్ హిట్ చేస్తుంది. ఇది లైక్ చూడండి, ఈరోజు ఏం జరిగింది, సీదా ఇక్కడ ఎంట్రీ, ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడే ఎంట్రీ, ఎగ్జిట్ విత్ ఇన్ సెకండ్స్లోనే ఎగ్జిట్.
సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్ లేదు, బట్ మన సబ్జెక్ట్ పరంగా చూస్తే ఎంట్రీస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ క్లియర్ గా లేదు, ఇక్కడ మార్నింగ్ క్లియర్ గా లేదు, బట్ మనకి ఎంట్రీస్ కూడా లేదు. చూడండి, ఇక్కడ హై బ్రేక్ కాలేదు, ఇక్కడ లో బ్రేక్ కాలేదు, ఇక్కడ లో బ్రేక్ అయింది, స్టాప్ లాస్ అనేది పెద్దది ఇక్కడ వరకు రాలేదు. చూడండి 1 2 3 4 5 క్యాండిల్స్ వరకు మనకు రాలేదు. సో ఈ ఎంట్రీని ట్రస్ట్ చేస్తామా? సో నో ట్రస్ట్ చేయకూడదు. మళ్ళీ మార్కెట్ చూడండి అప్ సైడ్ మొమెంటం జరిగింది, ఇక్కడ హై బ్రేక్ కాలేదు, మళ్ళీ ఇక్కడ చూడండి ఫుల్ గా కిందికి వచ్చింది, ఇక్కడ లో బ్రేక్ కాలేదు. మీరే చూడండి, క్లియర్ గా చూడండి, సబ్జెక్ట్ పరంగా చూడండి. మళ్ళీ ఇక్కడ మార్కెట్ అనేది ఒక బుల్లిష్ అయితే వచ్చింది, ఇక్కడ హై బ్రేక్ అయింది, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవచ్చు, ఇది న్యాయమైన ఎంట్రీ. బట్ ఇక్కడ ఎన్ని ఫేక్ ఎంట్రీస్ చూసినాక ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారా? తీసుకోరు, భయం, ఖచ్చితంగా భయం. ఎందుకు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీస్ వచ్చాయి, బట్ హై అయితే బ్రేక్ కాలేదు. ప్రతిదీ హై బ్రేక్ కాలేదు, ఇక్కడ లో బ్రేక్ అయినా కూడా మనకి రిట్రేస్మెంట్ 50% అయితే రాలేదు. సో మనకి ఎంట్రీస్ లేదు, ఇక్కడ ఉన్నది ఒకటి ఎంట్రీ ఖచ్చితంగా తీసుకోవాలి, 100% తీసుకోవాలి. మార్కెట్ అనేది చూడండి పైకి వెళ్ళి మళ్ళీ కాస్ట్ టు కాస్ట్కి వచ్చి మళ్ళీ అప్ సైడ్ మొమెంటం అయితే జరిగింది. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా 50 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 30-20 పాయింట్స్ అయితే వెళ్ళింది, బట్ మనకి ఎస్ఎల్ అయితే హిట్ అయింది. చూడండి, ఎస్ఎల్ అయితే హిట్ అయింది ఈ క్యాండిల్లో. ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ రివర్స్ అయింది, మార్కెట్ రివర్స్ అయింది, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. ఓకేనా? ఇక్కడ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. సో మనం ఎస్ఎల్ హిట్ అయినా కూడా ఇవ్వాల్సిందే మార్కెట్కి. మళ్ళీ కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇక్కడ తీసుకోవచ్చు ఎంట్రీ. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి 50, మళ్ళీ ఇక్కడ రిట్రేస్మెంట్ వెళ్ళి మళ్ళీ 100 పాయింట్స్ అయితే ఇక్కడ 100% వెళ్ళింది. బట్ ఎందుకు అన్ని పాయింట్స్ చెప్తున్నారు అంటే మార్కెట్ కూడా అన్ని పాయింట్స్ లేచింది. చూడండి ఇండెక్స్ లో చూడండి 400 పాయింట్స్ లేచింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 200-250 పాయింట్స్ మినిమం గా మనకి ప్రీమియంలో తీసుకునే అవకాశం అయితే ఉంది. బట్ ఇక్కడ ఒక 50 పాయింట్స్ తీసుకున్నారు, ఇక్కడ ఒక 50 పాయింట్స్ తీసుకున్నారు, ఇక్కడ ఒకవేళ ఎస్ఎల్ కొట్టినా కూడా 30 పాయింట్స్ తీసేసినా కూడా 70 పాయింట్స్ ప్లస్ లో ఉన్నారు కదా. ఇక్కడ 2 ట్రేడ్లు తీసుకున్నారు, 1 2 100 ట్రేడ్స్, ఇక్కడ ఒక 100 పాయింట్స్, ఇక్కడ ఒక 30 పాయింట్స్ లెస్ చేసినా కూడా 70 పాయింట్స్ ప్లస్ లో ఉంటారు. మళ్ళీ మనకి బేరిష్ అయితే కన్ఫర్మ్ అయింది. చూడండి బేరిష్ కన్ఫర్మ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి అగైన్ 500 పాయింట్స్ డౌన్ అయింది. సో మార్కెట్ మనము చేయాలి, ఇండికేటర్ పెట్టుకొని ఇచ్చిన సబ్జెక్ట్ మీరు నేర్చుకొని ఆ ఎంట్రీస్ ఫైండ్ అవుట్ చేసి 100% మీరు ప్రతి ఎంట్రీ వేస్తే మీరు ఎండ్ ఆఫ్ ది మంత్, ఎండ్ ఆఫ్ ది వీక్, ఎండ్ ఆఫ్ ది డే 100% ప్రాఫిట్లోనే ఉంటారు. నేనైతే డే క్లోజ్ చేశాను, ఇక్కడ నిఫ్టీలో ఈ ఏరియాలో నేను క్లోజ్ చేశాను ఈ టైంకి. చాలు, నాకు 120 పాయింట్స్ వచ్చాయి. నేను మార్కెట్ మొత్తం నేను కావాలి అనుకుంటే రేపొద్దునే నా నుంచి మార్కెట్ మొత్తం తినేస్తుంది. సో మధ్యలో ఎంటర్ అవ్వాలి, మధ్యలోనే మనం ఎగ్జిట్ అవ్వాలి, ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా? సో టుమారో కూడా చూద్దాం. టుమారో నాకు తెలిసి ఇప్పుడు ఎక్స్పైరీస్ స్టార్ట్ అయినాయి, నాకు తెలిసి మిడ్ క్యాప్ టుమారో, ఐ థింక్ ఫిన్ నిఫ్టీ 31st, ఇది మిడ్ క్యాప్ కూడా టుమారో అని అనుకుంటా ఎక్స్పైరీస్. చూసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి, మంత్ ఎక్స్పైరీ కదా, కొంచెం వోల్టైల్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ వోల్టైల్ లేదు అంటే మార్కెట్ మొత్తం సైడ్ వేస్ నుండి ఈటింగ్ జరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మీరు కూడా మన ఇండికేటర్ సపోర్ట్ తీసుకొని 100% మీరు ప్రాఫిట్ ట్రేడర్గా అవ్వాలి, ప్రో ట్రేడర్గా అవ్వాలి అనుకుంటే ఇక్కడ లెఫ్ట్లో అయితే నా నంబర్ అయితే ఉందండి, ఆ నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. నేనైతే ఇండికేటర్ అండ్ కోర్సు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? టుమారో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా?